ఎస్ కేస్ మరి చాలామంది నన్ను అడిగే ఒక డౌట్ ఏంటంటే, చాలామంది నన్ను అడగకపోయినా కూడా వాళ్ళకి కొన్ని డౌట్స్ ఉంటాయి. ఎలా అంటే, మరి మా ఇంట్లో బోర్ వాటర్ వస్తుంది అండ్ మున్సిపల్ వాటర్ కూడా వస్తాయండి, రెండు ట్యాంక్లో కలుస్తాయి. తర్వాత దీన్ని ప్రాసెస్ ఎలా అండి అని చెప్పేసి చాలామంది అడుగుతూ ఉంటారు. వాళ్ళకి ఏం చెప్తానంటే, మీ ఇంట్లో బోర్ వాటర్ రానియండి. ఎందుకంటే ఒకప్పుడు బోర్ వాటర్ తాగిన వాళ్ళు చాలా హెల్తీగా ఉన్నారు. బట్ ఇప్పుడు ఆ సిచ్యువేషన్ లేదు కాబట్టి బోర్ వాటర్ యొక్క టీడీఎస్ చూడండి, ఒక్కొక్క ఏరియాని బట్టి 700 to 1300, 1600 వరకు కూడా ఆ టీడీఎస్, హెవీ టీడీఎస్ వెళ్ళిపోతుంది. తర్వాత మున్సిపల్ వాటర్ ఏవైతే గవర్నమెంట్ మనకు సప్లై చేస్తుందో వాటి యొక్క టీడీఎస్ 300 to 350, 250, 270 కూడా కొన్ని దగ్గర ఉన్నది. తర్వాత వాటిలో నుంచి డస్ట్ కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. మరి ఈ రెండు మనకి కలిసినా కూడా మనం ఒక ఆర్ఓ ఇంట్లో పెట్టుకుంటాం, దాంట్లో ఈ టీడీఎస్ అడ్జస్టర్ పెడతాం. ఈ టీడీఎస్ అడ్జస్టర్ పెట్టినప్పుడు ఏమవుతుందంటే, బోర్ వాటర్ అండ్ మున్సిపల్ వాటర్ యొక్క టీడీఎస్ని ఇక్కడ మనం అడ్జస్ట్ చేస్తూ ఎస్ అలా ఈ డివైస్కి మనం ఇన్పుట్ ఇస్తాం అనమాట. ఈ డివైస్కి మనం ఇన్పుట్ ఇచ్చినప్పుడు డివైస్ ఏం చేస్తుంది అంటే, ఇదే వాటర్ని పిహెచ్ లెవెల్ పెంచుతూ యాంటీ ఆక్సిడెంట్ వాటర్గా మీకు అవుట్పుట్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. అది మనకి ఎవరు కూడా ఈ డౌట్ ఉన్న వారికి కూడా దిస్ ఈజ్ అ క్లారిఫికేషన్. థ్యాంక్ యూ.